హలో గైస్, వెల్కమ్ టు స్కిల్స్ హబ్. ఇప్పుడు మనం చూస్తుంది పేయూ కంపెనీ. ఆ కంపెనీ వచ్చేసి ఇంటిగ్రేషన్ ఇంజనీర్ అన్న రోల్ అయితే రిలీజ్ చేసింది. లొకేషన్ వచ్చేసి బెంగళూరు అండ్ ఫుల్ టైం అనమాట. హైబ్రిడ్ ఫుల్ టైం ఉంది, హైబ్రిడ్ కూడా ఉంది, అంటే రిమోట్ కూడా ఉంది. సో దీనికి రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే వర్క్స్ డైరెక్ట్లీ విత్ డెవలపర్స్, మర్చెంట్స్ అండ్ ఇంటర్నల్ టీమ్స్ ఆన్ ప్రీ ఇంటిగ్రేటెడ్, పోస్ట్ ఇంటిగ్రేటెడ్ ఇష్యూస్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్. అంటే బాగా యూజ్ అవుతుంది ఎవరైతే ఫ్రెషర్ ఉన్నారో వాళ్ళకి. సో డోంట్ మిస్ దిస్ ఛాన్స్. అండ్ అడ్రసింగ్ టెక్నికల్ క్వైరీస్ ఆన్ పేమెంట్ ఏపీఐ అండ్ ప్లాట్ఫామ్ ప్లగిన్స్ ఫర్ పేమెంట్ అండ్ ట్రాన్సాక్షన్స్ అండ్ కమ్యూనికేషన్ టెక్నికల్ ఇష్యూస్ టు మర్చెంట్స్ అండ్ ఇంటర్నల్ డిపార్ట్మెంట్స్. అండ్ ఈ కంపెనీ ద్వారా ఏంటంటే ఇంటర్నేషనల్స్ వాళ్ళతో కూడా మీటింగ్స్, క్లయింట్స్ వాళ్ళు ఉంటారు ఆల్మోస్ట్. సో కన్వర్జేషన్ అన్నది కూడా బాగా బిల్డ్ అవుతుంది. సో యూ విల్ గెట్ మోర్ confidence in your speaking skills and in everything. So don't miss this opportunity. అండ్ దీనికి కావాల్సిన స్కిల్ రిక్వైర్మెంట్స్ ఏమో టు ఎక్స్ప్లెయిన్ కాంప్లెక్స్ ఇన్ఫర్మేషన్ ఇన్ సింపుల్ అండ్ క్లియర్ టర్మ్స్. అంటే ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉందంటే అది ఎంత ఈజీగా కన్వే చేయగలరు ప్రాబ్లమ్ని ఇంకో క్లయింట్కి ఆర్ యువర్ మేనేజర్ వాళ్ళందరికీ అలాగే ఎంత ఈజీగా చేయగలరు అని. ఎడిషనల్ స్కిల్స్ రిక్వైర్డ్: ఎబిలిటీ టు డీల్ విత్ కాంప్లెక్స్ ఇష్యూస్, లాజికల్ థింకర్ అండ్ గుడ్ అనలిటికల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, అప్ టు డేట్ టెక్నికల్ నాలెడ్జ్. అంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. అంటే ఇప్పుడు ఏ ఎలా అయితే రన్ అవుతుందో ఇప్పుడు ఏ మీద మీకు గ్రిప్ వచ్చి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ అలా చెప్పిన అండ్ ఇన్ డెప్త్ అండర్స్టాండింగ్ ఉండాలి. ఏదన్నా ఒక ప్రోడక్ట్ గురించి మీకు ఇస్తే దాని గురించి మొత్తం ఇన్ డెప్త్ రీసెర్చ్ చేసి దాని గురించి మొత్తం అంతా తెలుసుకుంటూ ఉండాలి. అండ్ ఎక్స్పీరియన్స్ అండ్ మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేసి జావా వాళ్ళు అప్లై చేయొచ్చు, జావా స్క్రిప్ట్ వాళ్ళు అప్లై చేయొచ్చు, అండ్ సి++, అండ్ వీబీ నెట్ అయినా పర్వాలేదు, పిహెచ్పి అయినా పర్వాలేదు. పైథాన్ వస్తే కొంచెం అడ్వాంటేజ్ అన్నది ఉంటుంది. అండ్ బ్యాచిలర్ డిగ్రీ వాళ్ళు అయితే, బీటెక్ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. టెక్నికల్ డిగ్రీ ప్రిఫర్డ్ అనమాట. సో నాలెడ్జ్ ఇన్ జీరా అండ్ డేటాబేస్, ఎస్క్యూఎల్, లినక్స్ అండ్ కిబ్నా వాటిల్లో కూడా ఉండాలి. అండ్ ఎస్ఓఏపి అండ్ రెస్ట్ ఏపీఎస్ మీద కూడా కొంచెం నాలెడ్జ్ ఉండాలి ఫర్ పేమెంట్ ఫ్లోస్ గురించి. సో ఇప్పుడు మనం అప్లికేషన్ ప్రాసెస్ చూద్దాం. యా, ఇది కూడా ఈజీ ప్రాసెస్ అనమాట, ఏం లేదు. యాజ్ ఆఫ్ మీ రెజ్యూమ్ ఇక్కడ అప్లోడ్ చేయాలి, మీ నేమ్. ఒకవేళ మెయిల్ అయితే హీ ఆర్ హిమ్, ఒకవేళ షీ అయితే షీ ఆర్ హెర్. అండ్ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, కరెంట్ లొకేషన్. ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఇన్ సమ్ అదర్ కంపెనీ, కరెంట్ కంపెనీ అని రాయండి, ఆర్ ఎల్స్ ఫ్రెషర్ అని రాయండి, మోర్ దెన్ ఎనఫ్. అండ్ ఎక్స్పీరియన్స్, అంటే మీకు ఎన్నో ఎక్స్పీరియన్సెస్ లైక్ ఇంటర్న్షిప్స్ వాటి మీద ఎన్నో ఎక్స్పీరియన్స్ ఉంటే పెట్టండి ఇక్కడ. ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఇన్ అదర్ కంపెనీ దెన్ మీ సిటీసీ వేయండి. అండ్ ఎక్స్పెక్టెడ్ సిటీసీ ఫ్రెషర్స్కి అయితే 4 or 6 ఈజ్ మోర్ ఎనఫ్. అండ్ టు గెట్ సెలెక్టెడ్ అని చెప్తున్నా అంతే. అండ్ ఒకవేళ ఎక్స్పీరియన్స్ అయితే 10 అని ప్రిఫర్ చేస్తా. ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మీ కవర్ లెటర్స్, మీ సర్టిఫికేట్స్ విచ్ యూ గాట్ ఇన్ కాలేజ్ టైమ్ ఆర్ ఇన్ అదర్ సర్టిఫికేట్స్ అని చెప్పి ఎస్ పే యూ కెన్ కనెక్ట్ మీ అబౌట్ ఫ్యూచర్ జాబ్ ఆపర్చునిటీస్ అన్నది టిక్ పెట్టి సబ్మిట్ చేయండి. సో మొత్తాన్ని ఫిల్ చేసినాక సబ్మిట్ అప్లికేషన్ నొక్కండి. ఇట్లా జస్ట్ అప్లికేషన్ సబ్మిటెడ్ అని వస్తుంది. అండ్ డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఇది ఫ్రెషర్స్ బాగా యూజ్ అవుతుంది ఫర్ ఫ్యూచర్ కూడా. చాలా నేర్చుకోవచ్చు. అండ్ యా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.